మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి శాస్త్రంలో చివరికి వస్తామండి. ఇప్పుడు 9వ పాఠము 10వ పాఠం యొక్క బిట్లను రేపటిగా చూద్దామండి. 9వ పాఠం ప్రభుత్వం, 10వ పాఠం స్థానిక స్వపరిపాలన. ఈ రెండు పాఠ్యాంశాల్లోని చాలా ఇంపార్టెంట్ 100 బిట్లు అయితే మనం చూద్దామండి. మరి లేట్ లేకుండా తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది అన్నది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇప్పుడు స్థానిక స్వపరిపాలన ఆ పాఠ్యాంశం నుంచి మనము బిట్లు అయితే చూద్దామండి. గ్రామీణ ప్రాంతాలలోని స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ సవరణ ఏది? ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అండి స్థానిక స్వపరిపాలన. ఆన్సర్ ఆప్షన్ బి 73వ సవరణ అండి. 73వ సవరణ. ఇక్కడ చూద్దాము. పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ సవరణ ఏది? పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ సవరణ ఏది? ఇక్కడ పట్టణ ప్రాంతం అంటే ఆన్సర్ ఆప్షన్ సి 74. పట్టణ ప్రాంతం అయితే 74, గ్రామీణ ప్రాంతం అయితే ఆర్టికల్ రాజ్యాంగ సవరణ 73 అండి. నెక్స్ట్ బిట్. భారత రాజ్యాంగంలోని స్థానిక స్వపరిపాలనను సూచించే ఆర్టికల్ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలన. నెక్స్ట్ బిట్. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది? గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994. 1994. నెక్స్ట్ బిట్. స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. 1959లో అండి. 1959లో రాజస్థాన్ స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం. నెక్స్ట్ బిట్ చూద్దాము. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనకు సాధారణ సభ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ సభ. గ్రామ సభ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇవన్నీ కూడా చాలా స్థానిక స్వపరిపాలన నుంచి బిట్టు ఖచ్చితంగా వస్తుంటుందండి. మరి గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు? గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామంలోని ఓటర్లు అందరూ కూడా. గ్రామంలోని ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. మరి గ్రామ సభ దేనికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు? గ్రామ సభ అనేది దేనికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనమే మనకి గ్రామ సభ. మరి ఈ గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్. మరి గ్రామ పంచాయతీ అనేది దేనితో ఏర్పడుతుంది? ఇక్కడ పంచాయతీ అనేది ఆన్సర్ ఆప్షన్ బి సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడేదే గ్రామ పంచాయతీ. నెక్స్ట్. గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేవారు ఎవరు? గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ అధ్యక్షుడు లేకపోతే సర్పంచ్. గ్రామ సర్పంచ్. ఈయన గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ బిట్ అండి. ఓటు వేయడానికి అర్హత పొందాలంటే వ్యక్తికి ఎంత వయసు నిండి ఉండాలి? ఓటు వేయడానికి అర్హత పొందాలంటే వ్యక్తికి ఎంత వయసు నిండి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. నెక్స్ట్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయస్సు. ఆన్సర్ ఆప్షన్ సి 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు.
నెక్స్ట్ ప్రతి గ్రామాన్ని దేనిగా విభజిస్తారు? దాని నుండి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. సో మరి ప్రతి గ్రామాన్ని వార్డులు అంటే వీధులు కాలనీలు కలిపి వార్డులుగా విభజిస్తారండి. అంటే ప్రతి బిట్టుని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అన్ని బిట్లను పేర్చుకుంటూ రావడం జరిగిందండి. మిత్రులు గమనించాలి. ప్రతి వార్డు నుండి గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే సభ్యుడిని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి వార్డు సభ్యుడు అని పిలుస్తారండి. వార్డు సభ్యుడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఎన్ని నుంచి ఎంతమంది వరకు వార్డు సభ్యులు ఉంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎంత నుంచి ఎంతమంది వరకు వార్డు సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ బి 5 నుంచి 21 మంది. 5 నుంచి 21 మంది. నెక్స్ట్ చూద్దామండి. స్థానిక సంస్థలలో స్త్రీలకు పార్లమెంట్ కేటాయించిన స్థానాలు ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ బి 1/3 వంతు శాతం. 1/3 వంతు. నెక్స్ట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఎంత శాతానికి పెంచారు? ఆన్సర్ ఆప్షన్ సి 50%. 50%. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఆన్సర్ ఆప్షన్ బి 5 సంవత్సరాలకి ఒకసారి గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతుంటాయి. నెక్స్ట్ బిట్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు ఎన్ని ఓట్లు వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 ఓట్లు అండి. ఒకటోది వార్డు సభ్యుడికి వేస్తారు, రెండవది సర్పంచ్కి వేస్తారండి. ఈ విధంగా 2 ఓట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 ఓట్లు అయితే వేస్తారండి. ఇక్కడ కొన్ని తెలిసిన బిట్లు ఉండొచ్చు, కొన్ని తెలియని బిట్లు ఉండొచ్చు. తెలిసిన బిట్లను చూస్తూ మనం స్కిప్ చేయొద్దండి దయచేసి. మధ్య మధ్యలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే వస్తుంటాయి. అంటే అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి బిట్టుని పేర్చుకుంటూ రావడం జరుగుతుందండి. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు చేయొచ్చు కదండి అని చాలా మంది మిత్రులు కామెంట్ అయితే చేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే తెలియచ్చు తెలియకపోవచ్చు అయినా కూడా ర్యాపిడ్గా చేయడం జరుగుతుంది కాబట్టి వేగంగానే క్లోజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఒకసారి రీకాల్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మొత్తం అన్ని బిట్లను పేర్పుగా చేయడం జరుగుతుందండి. గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సర్పంచ్ అండి. గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. నెక్స్ట్. ఎన్నికల తర్వాత ఉప సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు? ఇది పరోక్ష ఎన్నిక ద్వారా జరుగుతుందండి ఉప సర్పంచ్ ఎన్నిక అనేది. మరి ఈ ఉప సర్పంచ్ను సర్పంచ్ మరియు వార్డు సభ్యులు వీళ్ళందరూ కలిపి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. అసలు ఉప సర్పంచ్ ఎందుకు ఉండాలంటే ఒకవేళ సర్పంచ్ లేని సమయంలో సర్పంచ్ కొన్ని అనివార్య కారణాల వల్ల మరణించినా లేదంటే దూర ప్రయాణాలకు వెళ్ళినా సర్పంచ్ స్థానంలో ఉండి ఉప సర్పంచ్ గ్రామాన్ని పాలిస్తుంటారు. నెక్స్ట్. గ్రామ పంచాయతీ ఆర్థిక వనరుల్లో ఒకటి ఏది? ఇక్కడ సినిమా టికెట్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు కానీ విదేశాల నుంచి రుణాలు కానీ రావండి. గ్రామ పంచాయతీకి ఇల్లు, మార్కెట్ స్థలాలు మొదలైన వాటిపై పన్నులు వసూలు చేస్తారు కదా, అవే గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఇది కోవిడ్-19 అండి. గాంధీ జయంతి రోజు 2019 అక్టోబర్ 2న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది. నెక్స్ట్. ప్రతి గ్రామంలో ఎంతమందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్. ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహకులు? ఇక్కడ గ్రామ నిర్వాహకులు అంటే ఉద్యోగులు అండి. గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులను ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 11 మంది. 11 మంది. నెక్స్ట్. గ్రామీణ ప్రాంతాలలో
పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ యొక్క పంచాయతీరాజ్ చట్టం 1994 ఎన్ని అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 2 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. ఇది గ్రామీణ మరియు పట్టణ స్థానిక స్వపరిపాలన. ఒక మండలంలో సుమారు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? ఒక మండలంలో సుమారు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి 20 నుండి 40. 20 నుండి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. నెక్స్ట్, మండల పరిషత్ సభ్యులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎంపీటీసీ అంటారండి. ఎంపీటీసీ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూద్దామండి, మండలానికి అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? మండలాధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎంపీటీసీ సభ్యులు. మరి పరోక్ష ఎన్నిక ద్వారా మండలాధ్యక్షుడు ఎన్నికవుతారు, అది ఎంపీటీసీ సభ్యుల ద్వారా. నెక్స్ట్, జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎవరు ఎన్నుకుంటారు? మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జడ్పీటీసీ సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారండి. పరోక్ష ఎన్నిక ద్వారా. పురపాలక సంస్థలలో జనాభా పరిమాణాన్ని బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి? పురపాలక సంస్థలలో జనాభా పరిమాణాన్ని బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 3 అండి. అవి నగర పంచాయతీ, పురపాలక సంఘం, మున్సిపల్ కార్పొరేషన్. ఇవి 3 రకాలుగా ఉన్నాయండి పురపాలక సంస్థల్లో. ఇక్కడ 20,000 నుండి 40,000 జనాభా ఉన్న పట్టణ సంస్థ ఏది? 20,000 నుండి 40,000 జనాభా ఉన్నటువంటి పట్టణ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి నగర పంచాయతీ అంటారండి. 20,000 నుంచి 40,000 మధ్య ఉంటారు నగర పంచాయతీ. దీనికి మరో పేరే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, NAC అంటామండి. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. నెక్స్ట్ పెట్టండి, 40,000 నుండి 3 లక్షలు జనాభా ఉన్న పట్టణ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పురపాలక సంఘం అంటామండి. 40,000 నుండి 3 లక్షల మధ్య ఉన్నట్లయితే జనాభా, ఆ పట్టణ సంస్థని మనం పురపాలక సంఘం అని కూడా పిలుస్తుంటారు. నెక్స్ట్, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ సంస్థ ఏది? మరొకసారి, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పట్టణ సంస్థని మనము ఆన్సర్ ఆప్షన్ సి మున్సిపల్ కార్పొరేషన్ అంటామండి. మున్సిపల్ కార్పొరేషన్ అంటాము. నెక్స్ట్, నగర పంచాయతీ కమిటీలో కనీసం ఎంతమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ఉంటారు? నగర పంచాయతీలో అంటే 20,000 నుంచి 40,000 జనాభా ఉంటారు కదా, ఆ కమిటీలో కనీసం ఎంతమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 10 మంది అండి. 10 మంది. నెక్స్ట్, పురపాలక సంఘంలో ఎన్నిక కాబడిన సభ్యులను ఏమని పిలుస్తారు? పురపాలక సంఘంలో ఎన్నిక కాబడిన సభ్యులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి కౌన్సిలర్లు అని పిలుస్తారండి. కౌన్సిలర్లు. నెక్స్ట్ చూద్దాము, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నిక కాబడిన సభ్యులను ఏమని పిలుస్తారు? కార్పొరేషన్. ఆన్సర్ ఆప్షన్ బి కార్పొరేటర్లు. మరి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునేది ఎవరిని? మరి కార్పొరేషన్ అనబడికి మనకు గుర్తు రావాల్సింది మేయర్ అండి. కార్పొరేషన్ మేయర్. నెక్స్ట్, పురపాలక సంఘంలో కౌన్సిలర్లు మరియు ఇతర సభ్యులు కలిసి పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునేది ఎవరిని? పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీ. దీనిలో కౌన్సిలర్లు మరియు ఇతర సభ్యులు కలిసి
ఆన్సర్ ఆప్షన్ బి మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? మొదటి పురపాలక సంఘం ఆన్సర్ ఆప్షన్ సి భీమునిపట్నం. దీన్నే భీమిలి అని కూడా పిలుస్తారండి. భీమునిపట్నం లేదా భీమిలి మొదటి పురపాలక సంఘం. భీమునిపట్నం పురపాలక సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1861. 1861. నెక్స్ట్ అండి, స్థానిక స్వపరిపాలన అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచించేదే స్థానిక స్వపరిపాలన. మరి పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధిని ఏమని పిలుస్తారు? పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధిని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి ప్రభుత్వం అంటారండి. ప్రభుత్వం. రెండవ బిట్టు, సాధారణంగా ప్రభుత్వం ఎన్ని విభాగాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయస్థానం ఈ 3 శాఖలను కూడా కలిగి ఉంటుందండి. మూడవది, క్రింది వాటిలో ప్రభుత్వ భాగం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్నికల శాఖ. శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, న్యాయశాఖ ఉంటుంది, కానీ ఎన్నికల శాఖ అనేది ఉండదు. నెక్స్ట్, నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం ఏది? నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం. ఆన్సర్ ఆప్షన్ బి శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్ చూద్దామండి, చట్టాలను అమలుపరిచే విభాగం ఏది? ఏ విభాగం అనేది అమలుపరుస్తుంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ. నెక్స్ట్, చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఏది? చట్టాలను వ్యాఖ్యానించే వ్యవస్థ ఏది అని కూడా అడుగుతుంటాడండి. ఆన్సర్ ఆప్షన్ సి న్యాయశాఖ. న్యాయశాఖ. నెక్స్ట్ పెట్టు, క్రింది వాటిలో ప్రభుత్వ కార్యకలాపం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి విమానాలు తయారు చేయడం అనేది కాదు. ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడం, ప్రజలకు వివిధ సౌకర్యాలను కల్పించడము, తీవ్రవాదం నుండి దేశ రక్షణను, దేశ సరిహద్దులను కాపాడడం ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేసే వ్యవస్థ ఏది? ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేసే వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి ప్రభుత్వం. ప్రభుత్వం అండి. ఒక రాజు లేదా రాణి చేసే పాలనను ఏమంటారు? వరుసగా బిట్లన్నీ పేర్పుగా ఉంటాయండి. మరి టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా తయారు చేసినటువంటి వీడియో తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఒక రాజు లేదా రాణి చేసే పాలనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి రాచరికం. రాచరికం. రాచరికంలో రాజు లేదా రాణి అధికారంలోకి ఎలా వస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వారసత్వంగా వస్తారండి. వారసత్వంగా వస్తారు. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహం లింకన్. అబ్రహం లింకన్. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించింది అబ్రహం లింకన్.
చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రీసు. గ్రీసు. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను పొందే ప్రభుత్వ రూపం ఏది? పౌరులు ఎక్కువ హక్కులను పొందే మరియు సౌకర్యాలను పొందే ప్రభుత్వ రూపం క్రింది వాటిలో ఏది? ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో ప్రజలే నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే రకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని కూడా పిలుస్తారండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా పేర్కొన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్విట్జర్లాండ్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా పేర్కొన్న దేశం స్విట్జర్లాండ్. నెక్స్ట్, అధిక జనాభా ఉన్న దేశాలు సాధారణంగా అనుసరించే ప్రభుత్వ ప్రజాస్వామ్య రూపం ఏది? అధిక జనాభా ఉన్న దేశాలు సాధారణంగా అనుసరించే ప్రజాస్వామ్య రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పరోక్ష ప్రజాస్వామ్యం. దీనికి ఉన్న మరో పేరే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా పిలుస్తుంటారు. నెక్స్ట్, ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఏమంటారు? ప్రజల యొక్క ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్నికలు అంటారండి. ఎన్నికలు. నెక్స్ట్, భారతదేశం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య రూపం ఏది? భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది? సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 326. ఆర్టికల్ 326. ప్రస్తుతం భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోని అంటే పరోక్ష ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెజారిటీ పాలన. మెజారిటీ పాలన. నెక్స్ట్, మెజారిటీ పాలన ప్రకారము ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి ఎంతమంది సభ్యులు సమర్థించాలి? ఆన్సర్ ఆప్షన్ బి సగం కంటే ఎక్కువ సభ్యులు. సగం కంటే ఎక్కువ సభ్యులు. నెక్స్ట్, పరోక్ష ప్రజాస్వామ్యాన్ని శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 రకాలుగా విభజించడం జరిగింది. 2 రకాలుగా. శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించే వ్యవస్థ ఇది. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించే వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థ. నెక్స్ట్, పార్లమెంటరీ వ్యవస్థకు ఉదాహరణ దేశాలు ఏవి? పార్లమెంటరీ వ్యవస్థకు ఉదాహరణ దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి భారత్ బ్రిటన్. భారత్ బ్రిటన్. వాడు ఇంకొక లాజిక్ కూడా వేయొచ్చండి. ఆప్షన్ సిలో భారత్ అమెరికన్ రాసిన ఆశ్చర్యపోకర్లేదు, భారత్ గ్రీస్ అని రాసిన ఆశ్చర్యపోకర్లేదు. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ అనబడికి భారత్ బ్రిటన్ మనకి గుర్తు రావాలి. నెక్స్ట్, కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించని వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అధ్యక్ష తరహా వ్యవస్థ.
అధ్యక్ష తరహా వ్యవస్థ. ఒకవేళ స్పీడ్ అవుతుంది అనుకుంటే కొద్దిగా పైన స్టార్ మార్క్ ఉంటుంది కదా, దీనిలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి సులువు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది లేదు. మరి ర్యాపిడ్గా అయితే చేస్తున్నాను వీడియోలు, మిత్రులు గమనించాలి. అధ్యక్ష తరహా వ్యవస్థకు ఉదాహరణ దేశాలు ఏవి? అధ్యక్ష తరహా వ్యవస్థకు ఉదాహరణ దేశాలు. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా, బ్రెజిల్. అమెరికా, బ్రెజిల్ ఇవి అధ్యక్ష తరహా, ఇది పార్లమెంటరీ వ్యవస్థ. నెక్స్ట్, భారతదేశంలోని ప్రభుత్వం ఎన్ని స్థాయిలలో పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3 స్థాయిలు అండి. ఒకటి కేంద్ర ప్రభుత్వ స్థాయి, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం. మరి వివిధ స్థాయిలలో పనిచేసే ప్రభుత్వాలలో భాగం కానిది ఏది? ఇక్కడ చూద్దాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. మరి దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ డి అంతర్జాతీయ ప్రభుత్వం అండి. అంతర్జాతీయ ప్రభుత్వం కానిది. నెక్స్ట్ పెట్టండి. ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడటానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడినటువంటి వ్యక్తులను మన తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతినిధులు అంటామండి, ప్రతినిధులు. నెక్స్ట్ బిట్టు, ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది? ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగం అంటామండి, రాజ్యాంగం. నెక్స్ట్ బిట్టు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సాధ్యపడటానికి ప్రధాన కారణం ఏమిటి? మరి స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే అనుసరిస్తున్నారు. దానికి సాధ్యపడడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ బి తక్కువ జనాభా ఉండటం. పరోక్ష ప్రజాస్వామ్యం యొక్క విజయం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? పరోక్ష ప్రజాస్వామ్యం యొక్క విజయం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్నికలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో చట్టాలను ఎవరు చేయగలరు? ఆన్సర్ ఆప్షన్ బి ఓటు హక్కు కలిగిన పౌరులు మాత్రమే. అంటే ఓటు హక్కు వచ్చిన వారు మాత్రమే, అర్హత కలిగిన పౌరులు మాత్రమే. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ అంశం ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదు? ఇక్కడ పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉండడం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఇవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ ఏ అధికారం వారసత్వంగా పొందడం అనేది రాచరికానికి చెందిందండి. బట్టి ఏ విధంగానైనా ఇవ్వచ్చు, అందుకే మార్చి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో ప్రజలు దేని ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు? ప్రజాస్వామ్యంలో ఇక్కడ 2 రకాల ప్రజాస్వామ్యాలు అయితే ఉంటాయి. ఒకటది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, అది ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. అంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారండి. అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా. నెక్స్ట్, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో దేశ రక్షణ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి కేంద్ర స్థాయిలో ఉంటుందండి. కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఈ దేశ రక్షణ అనేది ఉంటుంది. తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.